తెలుగు వ్యాకరణము. కింది పద్యపాదానికి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. క్షీరము మున్ను నీటి కొసగిన స్వగనములు దన్ను చేరుటన్. సో ఇప్పుడు దీన్ని ఘన విభజన చేసి ఇది ఏ పద్యపాదమో రాయాలి. ఘన విభజన చేయడం ఎలాగో తెలుసు కదా. హ్రస్వాక్షరాలను లఘువులు అంటారు, దీర్ఘాక్షరాలను గురువులు అంటారు. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, సున్నాతో కూడిన అక్షరం గురువు అవుతుంది, అలాగే నకారంతో కూడిన అక్షరం కూడా గురువు అవుతుంది. సో ఇప్పుడు దీన్ని లఘు గురువులుగా మనం గుర్తిద్దాం. క్షీరము, క్షీరము అంటే క్షీ అనేది గురువు, రా అంటే లఘువు, ము అంటే లఘువు, మున్ను మున్ను ఇది ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, ఇది గురువు, ఇది లఘువు. నీటి ఇది గురువు, లఘువు లఘువు లఘువు. గెన్ అంటే గురువు, ఇక్కడ ఇది లఘువు లఘువు. నమ్ము అంటే గురువు, ఈ లఘువు, లు అంటే గురువు. దన్ను ఇది ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, గురువు లఘువు, ఇది మళ్ళీ గురువు. రు అంటే లఘువు, తన్ను అంటే గురువు. ఇప్పుడు గురువు లఘువు లఘువు ఇది భగనం. గురువు లఘువు గురువు ఉంటే రగనం. లఘువు లఘువు లఘు ఇది నగనం. గురువు లఘువు లఘు భగనం. గురువు లఘువు లఘు భగనం. గురువు లఘువు గురువు ఉంటే రగనం. లఘువు గురువు ఉంటే వగనం. ఇది ఇప్పుడు ఏమవుతుంది? భరనభ భరవ. భరనభ భరవ అంటే ఇది ఏ పదపదం? భరనభ భరవ అంటే ఉత్పలమాల. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.